తెలంగాణలో ఏం మాట్లాడతావు నువ్వు? ఏం లేదు. ఈ డ్రామా అంతా ఏంటంటే మా సంఘం అంతా మెల్లగా జారిపోతుంది. మా సంఘం అంతా మెల్లగా వరి ఇదేంట్రా బాబు, మనకు ఎంతసేపు కమ్మోళ్ళు ముఖ్యమంత్రులైనా రెడ్లు ముఖ్యమంత్రులైనా మన కులానికి ముఖ్యమంత్రి వద్దా, లేకండి పదండి మనం తెచ్చుకుందాం, మనం వెళ్ళి ఒకరిని అడిగేదండి లాక్కొచ్చుకుందాం ముఖ్యమంత్రి అని చెప్పి అరిచాడు, పెద్దగా అరిచాడు. నేతవరకు నమ్మాం, ఇప్పుడు ఎత్తున్నాం. లేదు మనం 15 ఏళ్ళు మనం కూలి చేయాల్సిందే, మోయాల్సిందే అని చెప్పి అంటున్నాడు. ఎదవరికైనా ఏం కదా బాబు, ఆ కమ్మోళ్ళైనా ఈ రెడ్లైనా కుర్చీలో పక్కన కూర్చోబెట్టేవాళ్ళు ఏమో ఇడే మన మొయ్యమంటున్నాడు, వాళ్ళతో పాటు ఇతనికి కూర్చొని మనందరినీ మొయ్యమంటున్నాడు, పలకి మొయ్యమంటున్నాడు అని చెప్పని ఎదవరికే నయం కదా బాబు మన పరిస్థితి అని చెప్పని మెల్లమెల్లగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఏదైనా బరువైంది అంతిమ గడియలు అయిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళేప్పుడు మోస్తూ ఉంటే బరువు మోయలేక ఒకడు జారిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్తవాడు వస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఏంటంటే ఒకళ్ళు జారిపోతున్నప్పుడు అతనికి అర్థమవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, తెలంగాణ వెళ్ళి తిట్టించుకోవాలి, తెలంగాణ వాళ్ళతో బాగా మనం తన్నించుకోవాలి. మళ్ళీ మన అమ్మో మా వాడిని తన్నేస్తాం, మా వాడిని తిడుతున్నారు, మా వాడిని తెలంగాణ రావద్దంటున్నారు, తిరగలేమని అంటున్నారని చెప్పని మళ్ళీ వచ్చేసి పళ్ళకి మోసేయాలని చెప్పని కొత్త ప్లాన్ వేసాడు.